న్యూస్ కి స్వాగతం. ఇటీవల కాలంలో వర్కింగ్ జర్నలిస్టులకు కంప్యూటర్ ప్రతిరోజు వార్తల రూపంలో విపరీతంగా పనిచేస్తుండటంతో పెద్ద ఎత్తున జర్నలిస్టులకు కంటి సమస్యలు వస్తున్నాయి. వాటి సమస్యలు పరిష్కరించాలన్న లక్ష్యంతో సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ కంటి ఆరోగ్యం కొరకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ జర్నలిస్టుల డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ గారి సౌజన్యముతో సహకారముతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 29వ తారీఖున ఆదివారం అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఉదయం 9 గంటలకు వర్కింగ్ జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి పరీక్షల అద్దాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులతో పాటు వారి తల్లిదండ్రులు వారి పిల్లలు కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అవసరమైతే కంటి అద్దాలు కంటి ఆపరేషన్లు సైతం ఉచితంగా చేయడం జరుగుతుందని జిల్లాలోని ప్రతి ఒక్క జర్నలిస్టు కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులు ఎక్కువగా కంప్యూటర్లు చూడడం వల్ల డెస్క్ జర్నలిస్టులు అందరూ కంటి సమస్యలు బాధపడుతున్నారని వాటిని పరిష్కరించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని మచ్చా వివరించారు. సత్యసాయి అనంతపురం జిల్లాలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, పెనుగొండ, మడకసిర, రాప్తాడు, సింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, పామిడి అన్ని మండలాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు అందరూ ఈ ఉచిత కంటి పరీక్షల్లో పాల్గొనవచ్చునని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఉచిత కంటి పరీక్షలు చేసుకోవాలని ఆసక్తి ఉన్న జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ఈ నెల 29వ తారీఖు లోపు వారి పేర్లను నమోదు చేసుకోవాలని మచ్చా రామలింగారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలు, వర్కింగ్ జర్నలిస్టు పిల్లల కోసం ఈ నెల 29వ తారీఖున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లాలోని ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ రేపు పెద్ద ఎత్తున జర్నలిస్టులు కంప్యూటర్ చూడడం ద్వారా పెద్ద ఎత్తున కంటి సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పి జర్నలిస్టులు విజ్ఞప్తి మేరకు చాలామంది జర్నలిస్టులు జర్నలిస్టు పరిస్థితులు బాగలేవు, కనీస వేతనాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నాం, మా కుటుంబాలు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి జర్నలిస్టు విజ్ఞప్తి మేరకు అనంతపురంలో రవికాంత్ రమణ గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ చేస్తున్న ఈ కార్యక్రమంలో ఇది జర్నలిస్ట్ కుటుంబ కార్యక్రమం ప్రెస్ క్లబ్లో ఉదయం 9 గంటలకి ఆదివారం 29వ తారీఖున ప్రారంభమవుతుంది. మీ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ కుటుంబాలు మాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, కంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళందరూ ఉచితంగా చూసుకోవచ్చు. ఎవరికైనా మేజర్ ప్రాబ్లంలు ఉంటే కూడా అద్దాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులను విజ్ఞప్తి చేస్తామండి. ఇవాళ సంక్షేమం కోసం పనిచేయాలన్న లక్ష్యంతో జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని 2 జిల్లాల్లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ కుటుంబాలు, వర్కింగ్ జర్నలిస్టులు ఈ కార్యక్రమం యూనియన్లకు అతీతంగా ఎవరైనా వర్కింగ్ జర్నలిస్ట్ అయితే చాలు, చిన్న పత్రికలు కానీ లేకపోతే పెద్ద పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఫోటోగ్రాఫర్లు కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరన్నా కానీ వర్కింగ్ జర్నలిస్ట్ అయితే చాలు, వాళ్ళ కుటుంబాలు వచ్చి 29వ తారీఖున ఆదివారం ప్రెస్ క్లబ్లో జరిగే ఉచిత కంటి వైద్య శిబిరంలో చూయించుకోవాలని ఉపయోగించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేను కోరుతూ ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడికి నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను.